విశ్వాసం అనే కవచాన్ని పైకెత్తి పట్టుకోండి. అపవాది మన పైకేసేది మండుతున్న అగ్ని బాణాలు. వాడు మనలో ఆందోళన మంటలను వెలిగించగలిగితే మనల్ని కదిలించగలడు, ఓడించగలడని వాడికి తెలుసు. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దేవుడు విశ్వాసం అనే కవచాన్ని ఇచ్చాడు. అగ్ని బాణాలను ఆపడానికి విశ్వాసం అనే కవచాన్ని పట్టుకోవాలి. కవచం సైనికుడు నేలపై పడిపోయి ఉంటే ఉపయోగపడదు. దాడి నుండి తప్పించుకోవడానికి ఆ కవచాన్ని పైకెత్తాలి. మనకు అదే ఫార్ములా. ఆందోళన కలిగించే భయపడే పరిస్థితులు, ఆలోచనలతో అపవాది మీపై దాడి చేసినప్పుడు మీరు వెంటనే విశ్వాసం అనే కవచాన్ని పైకెత్తాలి. ఒక్కోసారి దేవునిపై విశ్వాసం క్షీణించిపోవచ్చు, కానీ మన పట్ల ఆయనకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదు. మనకి వాగ్దానం చేశాడు, తన వైపుకు పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. అయితే విశ్వాస కవచాన్ని ఎలా ఎత్తుకోవాలి? నేను నిన్ను విశ్వసించే ఉన్నాను ప్రభువా అని చెప్పడం ద్వారా. అపవాది బాణాలు చొరబడలేని రక్షణ కవచం దేవుని వాక్యం. అపవాది అగ్ని బాణాలు స్నేహితులు, శత్రువులు ఏ వైపు నుండైనా రావచ్చు. మనం ప్రభువుకు సమీపంగా ఉంటే ఏ శత్రువు మనల్ని ఏం చేయలేరు.